రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ న్యూస్ రూమ్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. దొంతు రమేష్, మొత్తం మీద రైతుల రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చా రైతులకు? రైతులకు భారీ శుభవార్త అని చెప్పాలి. ఒక భారీ హామీని అమలు పరచడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు సచివాలయంలో భేటీ రేవంత్ రెడ్డి అధ్యక్షతాన సమావేశం జరిగింది. కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ 2 కీలక నిర్ణయాలు, ఒకటి రైతు రుణమాఫీకి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రైతు భరోసా విధి విధానాలు అమలు చేయడానికి కూడా ఒక ఉపసంఘాన్ని కూడా వేసింది. మొదట 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇది భారీగా రైతులకు ఊరట కలిగించే విషయం. రైతులకు శుభవార్త. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులకు ఒక శుభవార్త అని చెప్పాలి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీర్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి ప్రతి సవాళ్ళు కూడా ఎదురైన సందర్భం చూస్తాం. ఈ నేపథ్యంలోనే 31,000 కోట్లు అవసరమవుతాయి. 30 కోట్లను బ్యాంకుల నుంచి సమీకరించడానికి ఎటువంటి ఏర్పాటు చేయాలి, అది ఏ విధంగా సమకూర్చుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా మంత్రివర్గం ఈరోజు చర్చించిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా 2018 డిసెంబర్ 12 నుంచి మొదలుకొని 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో వివిధ బ్యాంకుల నుంచి, వివిధ సహకార ఫైనాన్స్ సంఘాలకు సంబంధించిన ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించి ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ ఒక్కసారిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కూడా కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఖచ్చితంగా ఇది భారీ హామీగా మనం చెప్పవచ్చును. రైతు డిక్లరేషన్ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్ ఇక్కడ తెలంగాణలో ఒక హామీని ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు అసలు రైతు రుణమాఫీ చేస్తారా లేదా, ఇంతకాలమైన రుణమాఫీ ఎందుకు చేయలేదని విపక్షాలు ఒకవైపు నిలదీస్తున్న నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా అనేక సభలు సమావేశాలు ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ తీర్తామని రేవంత్ రెడ్డి చాలా సభలలో ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు మంత్రివర్గం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది. అనేక అంశాలు చర్చించారు. ప్రధానంగా 31,000 కోట్లు అంటే అంత ఆజామాషి అయిన వ్యవహారం కాదు. వివిధ బ్యాంకుల నుంచి నిధులు సేకరించాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయాలంటే అనేక అడ్డంకులు, చిక్కులు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ అడ్డంకులను, చిక్కులను తొలగించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, బ్యాంకుల నుంచి నిధులు తీసుకుంటే ఆ నిధులని మళ్ళీ ఏ విధంగా బ్యాంకులకు సమకూర్చాలన్న అంశానికి సంబంధించి కూడా ఆర్థిక రంగ నిపుణులతో పాటు ఒక కన్సల్టెంట్ని కూడా, రిజర్వ్ బ్యాంకుని మాజీ అధికారిని కూడా ఒక కన్సల్టెంట్ కూడా నియమించుకున్నారు. నిధులు ఏ విధంగా సేకరించాలి, వాస్తవానికి మొత్తం రైతుల రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 39,000 నుంచి 40,000 కోట్లు అవసరమవుతుంది. కానీ ఇప్పుడు 31,000 కోట్లకు కుదించారంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టబోతున్నారనేది స్పష్టమవుతుంది. అంటే ఒకే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలా, లేదా ఒకే కుటుంబంలో ఎంతమంది ఉన్నా 2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తే ఎంత అవుతుందన్న అంశానికి సంబంధించి మంత్రివర్గంలో ఒక చర్చించారు. ఆ చర్చ నేపథ్యంలోనే 31,000 అయితే కుదించారు. ఈ 31,000కు సంబంధించి వివిధ బ్యాంకులకు సంబంధించిన బ్యాంకర్లతో సమావేశమై ఆ నిధులు సమకూరిస్తే ఇమీడియట్గా అది రుణం కింద రాష్ట్ర ప్రభుత్వం భరించి అది దశల వారీగా మళ్ళీ బ్యాంకులకు పేమెంట్ చేయడానికి ఒక విధి విధానాలను అయితే ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా బ్యాంకులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, 2 లక్షల రుణమాఫీ కిందికి ఎంతమంది రైతులు వస్తారో, ఆ రైతులకు సంబంధించిన జాబితా ఏ విధంగా ఉంటుంది, మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎంత అవసరం అవుతుందన్న అంశానికి సంబంధించి ఇప్పటికే దొంతు రమేష్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనతో పాటు చర్చించడానికి ఉన్నారు కిసాన్ సెల్ అధ్యక్షులు కోదండరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. కోదండరెడ్డి గారు, రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసిన పరిస్థితి. సో మొత్తం 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు? ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు కూడా గత ప్రభుత్వం టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ 2 దఫాలుగా మాట ఇచ్చి మొదటి దఫాలో 4 వాయిదాల మీద చెల్లించింది. 2వ దఫా అయితే సగం ఇచ్చి సగం మిగతాది కూడా ఇవ్వలే. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదే చెప్తుంటూ వచ్చారు ప్రజలకి, రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ తప్పకుండా చేస్తామని. ఇందులో ఒక మాట ఇక్కడ గుర్తు చేయాలి ఏంటంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి నిర్ణయం జరిగింది. ఒకేసారి ఆంధ్రప్రదేశ్ లో సమిష్టి రాష్ట్రంలో రుణమాఫీ ఒకేసారి జరిగితే అప్పుడు
మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధాని ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం దేశం మీద 80,000 కోట్ల రూపాయలు రైతులందరికీ రుణమాఫీ కల్పించారు. అందువల్ల ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం, రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది. ఒకేసారి రుణమాఫీ చేయడం వల్ల బ్యాంకుల ఒత్తిడి ఉండదు, ఇంట్రెస్ట్లు పెరగవు, అనేక రకాలుగా రైతాంగానికి బాగా ఆర్థిక సాయం అందుతుంది. ఇది సరే ప్రతిపక్షాలు అనేక సార్లు మాట్లాడినాయి, బాధ్యతారహితంగా మాట్లాడినాయి, కానీ మేము అన్నమాట నిలబెట్టుకున్నాం. ఎస్ కోదండ రెడ్డి గారు, ఇక రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమం అనేది సామాన్యులకి చేరాలి అని కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూసాము రేవంత్ రెడ్డి, దీన్ని ఎలా చూడొచ్చండి? అంటారు ఎట్లా అంటారు, ఏమంటారు? ప్రభుత్వ సంక్షేమం అనేది సామాన్యులకు చేరాలి, ఇప్పటి వరకు సామాన్యులకు చేరలేదు అనేది ఆయన వాదనగా తెలుస్తూ ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా ఆచితూచి మేము మేనిఫెస్టోలో పెట్టినాం. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మేము అధికారానికి వచ్చిన తర్వాత ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పినాం. ప్రతిపక్షంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పదే పదే ప్రశ్నిస్తూ పోయింది, కానీ మేము ఎక్కడ ఇచ్చిన మాట వెనకకు పోకుండా ఈరోజు కేబినెట్ మీటింగ్ లో ఒకే దఫా రాష్ట్రం నిజంగా చూస్తే మీకు అందరికి బాగా తెలుసు ఎంత అప్పులలో ఉందో, ఎంత ఇబ్బందులలో ఉందో ఆర్థికంగా. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఒకేసారి మాఫీ చేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం అండి. ఎస్ కోదండ రెడ్డి గారు, అంటే గత ప్రభుత్వం గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయన చెప్పడం జరిగింది. అంటే 16,000 కోట్లు ఒకసారి, 12,000 కోట్లు ఒకసారి గత ప్రభుత్వం 10 ఏళ్లలో వేసింది, కానీ మేము ఒకేసారి 48 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఓవరాల్ సినారియో పరంగా, బడ్జెట్ పరంగా కూడా అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను భావించవచ్చు అంటారు? ఇప్పుడు గత అనుభవాన్ని బట్టి చూస్తే కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన నిర్ణయాలు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలు 14 నుంచి 23 వరకు జరిగిన నిర్ణయాలలో నిజంగా చూస్తే అది గొప్పగా చెప్పిండ్రు రైతు మాఫీ గురించి. కానీ ఇంకొకటి కోణంలో చూస్తే గత 6 సంవత్సరాలుగా ధరణి అనే వ్యవస్థలో పెట్టి ధరణి వల్ల దాదాపుగా ఒక 20 లక్షల మంది కుటుంబాలకి గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు అందలే. అంటే ఈ రకం ఒక రకంగా కాదు, అన్ని రకాలు కూడా ధరణి పేరుతో వాళ్ళకి పుస్తకాలు రాక నిషేధ జాబితాలో పెట్టి 6 సంవత్సరాల నుంచి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు మేము అధికారానికి వచ్చిన 4వ రోజు నుంచే మొదలుపెట్టిన పాట. సో ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం. గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలు రైతాంగం మీద చాలా ఉన్నాయి, ధరణి లోపాలు ఉన్నాయి, దానివల్ల రైతాంగం ఇబ్బంది పడ్డది. కాబట్టి ఇది పెద్ద వెసులుబాటు రైతాంగానికి. రేవంత్ రెడ్డి గారు నిజంగా మంత్రివర్గం మొత్తం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇది నిజంగా దేశంలో మన్మోహన్ సింగ్ గారు ఏకకాలంలో చేసింది ఒకసారి అయితే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏకకాలంలో చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం. రైట్ థ్యాంక్ యూ కోదండ రెడ్డి గారు. రైట్ దొంతు రమేష్, విన్నాం కోదండ రెడ్డి గారు అన్నారు నిజంగా ఇది సాహసోపేత నిర్ణయం, ఈ దేశంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు దొంతు రమేష్? నిర్ణయమే కాకుండా భారీ హామీని నెరవేర్చే దిశగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేసింది. ఈ హామీని నెరవేర్చడం కాంగ్రెస్కు అనివార్యత కూడా. ఈ రుణమాఫీ వ్యవహారం, ఈ రుణమాఫీకి సంబంధించిన హామీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించింది. మొత్తం తెలంగాణలో ఉన్న రైతులంతా కూడా గత 10 ఏళ్లుగా కేవలం 28,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. 1 లక్ష రుణమాఫీ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తాము ఏకమొత్తంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏకంగా ఏఐసీసీకి సంబంధించిన నేతలతో చెప్పించారు. రాహుల్ గాంధీ ప్రధానంగా హామీ ఇచ్చారు, మేము చేసి తీరుతామని అనేక సభలో చెప్పారు. ఇది ఖచ్చితంగా అనివార్యత. విపక్షాలు కూడా నిలదీస్తున్నాయి, ఎందుకు మీరు ఇంకా రుణమాఫీ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తున్నారు, ఆలస్యానికి కారణం ఏంటి, ఇది అంతా హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప మీరు రుణమాఫీ చేయలేరని కూడా అనేక సార్లు కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించి 31,000 కోట్లు అంటే ఒక బడ్జెట్లో దాదాపు ఒక 30-40% బడ్జెట్కి సంబంధించిన నిధులని కేవలం రైతు రుణమాఫీకి మాత్రమే పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి కాస్త ఆలస్యం అయింది. ఇంకా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు ఏర్పాటు చేసి ఇంకా ఏమైనా కుదించే అవకాశం ఉందా, లేదా నిధులకు సంబంధించి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరించాలంటే ఏదైనా తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి అనేక ఆస్తులు ప్రభుత్వం ఇప్పటికే గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులు సేకరించడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ విమర్శల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఒక భరోసా, బ్యాంకులకు ఒక గ్యారంటీ ఇచ్చి 31,000 కోట్లని ముందుగా తీసుకొని రైతులకు రుణమాఫీ చేసి ఆ రుణమాఫీని దశలవారీగా ఏ విధంగా చెల్లించాలన్న అంశానికి సంబంధించి ఒక ఆర్థిక రంగ నిపుణులతో, అదే ఇంతకు ముందు చెప్పినట్లు ఆర్బీఐ మాజీ అధికారి ఒక కన్సల్టెంట్గా నియమించుకొని ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఇదంతా కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించారు. 31,000 కోట్లను ఏ విధంగా సేకరించారు, ఏ అంశాలతో ఆ బ్యాంకులు అంగీకరించాయి, ఆ బ్యాంకులకు సంబంధించి ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు పే చేస్తామన్న అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ నిర్ణయం మేరకు 31,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నిజంగా శుభార్తే. కాకపోతే ఇక్కడ నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక కుటుంబం సంబంధించి ఇప్పుడు తెలంగాణలో రైతు కుటుంబాలు అనేక ఉన్నప్పటికీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి. అనేక కుటుంబాలు విడిపోయాయి. ఒక 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకు సంబంధించి 2.5 ఎకరాలు ఒక కుటుంబం సేద్యం చేస్తే ఇంకొక 2.5 ఎకరాలు ఇంకొక కుటుంబం సేద్యం చేసే అవకాశం ఉంది. ఆ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా ఒకే ఘాటు కట్టి మీకు 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి కుటుంబాలను ఏ విధంగా, కుటుంబాన్ని యూనిట్గా పరిగణలోకి తీసుకోవాలా, లేదా ఏ విధంగా ఈ రుణమాఫీ వర్తింపజేయాలన్న అంశానికి సంబంధించి నియమ నిబంధనలు 1-2-3 రోజుల్లో జీవో రూపంలో విడుదల చేస్తామని కూడా రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. సో ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేయడాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా రైతుల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా నియమ నిబంధనల పేరుతో ఎక్కువ మందికి వర్తింపజేయకుండా చూడకుండా అందరి రైతులకు కూడా ఇచ్చిన హామీని వర్తింపజేసేటట్టు చూడాలనేది రైతులు కోరుతున్నారు. ఇంకొక కీలక నిర్ణయం రైతు భరోసాకు సంబంధించి ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాగా మార్చింది. ఈ రైతు భరోసాకు సంబంధించి ఎంతమందికి ఇస్తారు, ఇప్పటికే అందరికీ అందలేదని చెప్తున్నారు. గతంలో కూడా అనేక విమర్శలు వచ్చే రైతు బంధు విషయంలో 50-100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఒకే రకంగా ఇచ్చారు. అవి కుదించాలి, సంపన్నులైన రైతులకు రైతు బంధు, రైతు భరోసా అవసరం లేదని కూడా వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాని మీద సబ్ కమిటీ వేసి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంత మేరకు ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి రైతు భరోసా ఇవ్వడానికి అది ఎంత పెద్ద మొత్తంలో ఇవ్వాలనడానికి క్యాబినెట్ ఒక ఉపసంఘం వేసింది. ఆ ఉపసంఘంకి బట్టి విక్రమార్క అధ్యక్షతన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, ఈ 3 సభ్యులుగా బట్టి విక్రమార్క అధ్యక్షతన కూడా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను నిర్ధారించడానికి కూడా ఉపసంఘం వేసింది. అది జూలై 15 లోపు కూడా ఉపసంఘం ఒక నిర్ణయం తీసుకొని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరొకసారి క్యాబినెట్ చర్చించి రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలన్న సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం. ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్తున్నారు, సంపన్నుల రైతులకు అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కిసాన్కి సంబంధించిన సహాయం చేస్తున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలను తీసుకోవాలా, లేదా 5 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలన్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. రైతు ఉపసంఘం కనుక ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఇస్తారు. సో ఒకవైపు 2 లక్షల రుణమాఫీ, ఇంకొక వైపు రైతు భరోసాకు సంబంధించిన హామీ, ఉపసంఘం ఏర్పాటు, ఉపసంఘం జూలై 15 లోపు ఇవ్వడం, ఆ తర్వాత రైతు భరోసా వెంటనే ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ 2 కీలక నిర్ణయాలతో పాటు మరొక ప్రభుత్వానికి సంబంధించి ఇంకొక కీలక నిర్ణయం, ఇటీవల అనేక సార్లు అనేక విలేకరుల సమావేశంలో మంత్రులు తలో విధంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి, విధానపరమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే క్రమంలో అవి రాంగ్గా ప్రొజెక్ట్ అవుతున్నాయి. వాటిని నిరోధించడానికి 2 మంత్రులను, ఏదైతే ప్రభుత్వ విధి విధానాలు వివరించడానికి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ 2 మంత్రులు మాత్రమే ఎప్పటికప్పటికి నిర్ణయిస్తారు. వాళ్ళని మాత్రమే క్లారిఫికేషన్ తీసుకోవాలి. విధి విధానాలకు సంబంధించి ఏదైనా అనుమానాలున్నా నివృత్తి చేసుకోవాలన్నా ఈ 2 మంత్రులు మాత్రమే చెప్తారని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మిగతా మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన నిర్ణయాలు, వాళ్ళ రాజకీయపరమైన ఆరోపణలను తిప్పికొట్టడం, ఇలాంటివన్నీ ఇతర మంత్రులు చేసినా ప్రభుత్వం నుంచి ఏదైనా వివరణ కావాలన్నా, ప్రభుత్వం నుంచి ఏదైనా క్లారిటీ కావాలన్నా ఖచ్చితంగా 2 మంత్రులు మాత్రమే తీసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుందని కూడా చెప్పారు. సో మొత్తం మీద రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరగా దీనికి సంబంధించిన విధి విధానాలు కనుక వెంటనే విడుదల చేసి రైతులకు భరోసా కల్పించే విధంగా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా
ఖచ్చితంగా తమకు ప్రయోజనకారిగా ఉంటుందని తెలంగాణ రైతు లోకం చెప్తుంది. తెలంగాణ రైతు లోకంలో హర్షం వ్యక్తం అవుతుంది. ఇక ప్రభుత్వం ఎప్పుడు విధి విధానాలు విడుదల చేస్తారా అనే ఆసక్తితో రైతులు ఎదురు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ రైతులకు శుభవార్తగానే చెప్పాలి. ఎస్ దొంతు రమేష్, నిధులను సేకరించి రైతులకు రుణమాఫీ చేస్తాము, రుణ విముక్తుల్ని చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ నిధుల సేకరణ అనేది, సమీకరణ అనేది ఎలా జరిగే అవకాశం ఉందంటారు? నిధుల సేకరణ ఇంతకాలం రైతు రుణమాఫీ అధికారులకు రావడానికి, నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆలస్యం కావడానికి ప్రధాన అడ్డంకి, ప్రధాన విఘాతం నిధుల సేకరణకు సంబంధించిన అంశం. 31,000 కోట్లు సేకరించాలి. 48 లక్షల రైతులకు 31,000 కోట్లు విడుదల చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఖాళీ ఖజానా ఉంది. అనేక ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు కానీ ఖజానా చూస్తే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త అప్పుల పాలై మళ్ళీ అప్పులు తీసుకొచ్చి రుణమాఫీ చేయాలా, లేదా ఉన్న వనరులని ఇటువైపుగా మలుచుకొని రైతులకు రుణమాఫీ చేయాలన్న అంశానికి సంబంధించి కొన్ని రోజులుగా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఆ మేరకే ఇప్పుడు బ్యాంకులను కూడా పిలిచి మాట్లాడారు. బ్యాంకులు ఏ విధంగా రుణాలు సమకూరుస్తాయి, ఇప్పుడు రైతులు రుణాలు తీసుకుంది కూడా పక్కన ఎక్కడి నుంచో తీసుకోలేదు, వడ్డీ వ్యాపారులకు సంబంధించిన రుణాలు కావి ఇవి. కేవలం వివిధ బ్యాంకుల నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి, ప్రాథమిక సహకార సంఘాలు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ రంగ ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయో వాళ్ళ నుంచి తీసుకున్న రుణాలని ప్రభుత్వం చెల్లించడానికి ముందుకు వచ్చింది. సో ఆ బ్యాంకుల నుంచే ప్రభుత్వం రుణాలు తీసుకుంటుంది. 31,000 కోట్లని ఏదో ఒక భరోసా ఇచ్చి, ఏదో ఒక బాండ్లు ఇచ్చి, కానీ ప్రభుత్వం దగ్గర అనేక బాండ్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఖరీదైన ఆస్తులు కూడా ఉంటాయి. వాటిని పూచికత్తుగా చూపి నిధులు సేకరించి ఆ నిధులని రైతుకు రుణమాఫీకి సంబంధించి వాళ్ళకు వర్తింపజేసేటట్టు చేస్తారు. కాకపోతే దశల వారీగా ఈ 31,000 కోట్లని ఇంకొక 4 ఏళ్ల కాలంలో ఏ విధంగా తిరిగి రీపేమెంట్ చేయాలన్న అంశానికి సంబంధించి బ్యాంకుకు ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత బ్యాంకులు అంగీకరిస్తే రుణమాఫీ వెంటనే అవుతుంది. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అకౌంట్లలో వాళ్ళకున్న బకాయిలకు సంబంధించి 2 లక్షల రుణం మాఫీ అయినట్లు కూడా రైతులకు మెసేజ్ వస్తుంది. దాని మేరకు ఆ పత్రాలు కూడా వాళ్ళకి అందజేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో నిధుల సేకరణకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నిధుల సేకరణకు తమకు ఎటువంటి నిధుల సేకరణ చేయాలన్న అంశానికి సంబంధించి ఈరోజు మంత్రివర్గం చర్చించింది. ఆ చర్చ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంతకాలం ఉన్న నిధుల సేకరణకు సంబంధించిన విఘాతం తొలగిపోయింది. ఇక రైతులకు శుభవార్త చెప్పాము. అది ఖచ్చితంగా 2-3 రోజుల్లో జియో రూపంలో వచ్చిన తర్వాత అర్హులను గుర్తించి వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. బ్యాంకుల నుంచి ఇప్పటికైతే ప్రభుత్వం దగ్గర నిధులు 31,000 కోట్లు చేయడానికి లేదు. ఖచ్చితంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలి. ఆ రుణాలను రైతులకు ఇవ్వాల్సిందే తప్ప ఇంకా వేరే మార్గం కూడా లేదు. ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం మీద అనేది చూడాలి. 31,000 కోట్లు తీసుకున్నాక రీపేమెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దొంతు రమేష్. రైట్, అది రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్న రైతు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.